సగ్గుబియ్యం సేమియా పాయసం తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకుని మంచిగా కాయించుకోవాలి. పాలు కాగుతూ ఉండగా పక్కనే మరో స్టవ్ మీద ప్యానం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు, బాదం పప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను, నల్ల ద్రాక్ష, కిస్మిస్ అయినా పర్వాలేదు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సగ్గుబియ్యం నేను ముందుగానే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఈ నానిన సగ్గుబియ్యం కూడా పాలలో వేసుకుని మంచిగా కలుపుకొని కాయించుకోవాలి. ఇది కొద్దిసేపు కాగుతూ ఉండగా ఒక 5 యాలకులు తీసుకుని మెత్తగా పొడి చేసుకుని ఈ పొడి కూడా వేసేసుకోవాలి పాలలోను. అలాగే రోస్టెడ్ సేమియా, అది ముందుగానే రోస్ట్ చేసిన సేమియా, రెడీమేడ్ సేమియా, అది సన్న సేమియా. ఈ సేమియా కూడా పాలలో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాత తగినంత పంచదార కూడా వేసుకోవాలి. పంచదార వేసుకుని మంచిగా కలుపుకోవాలి, కొద్దిసేపు కాయించుకోవాలి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం తయారైపోతుంది. ఈ సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.